గుంటూరు జిల్లా తెనాలిలో అక్రమంగా నిల్వ ఉంచిన గ్యాస్ సిలిండర్లను తహసీల్దార్ గోపాలకృష్ణ తనిఖీలు నిర్వహించారు. పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించి మొత్తం 45 గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా సిలిండర్లను నిల్వ ఉంచడం, విక్రయించడం నిబంధనలకు విరుద్ధమని గోపాలకృష్ణ తెలిపారు. సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. మున్ముందు తెనాలిలో తనిఖీలు కొనసాగుతాయని చెప్పారు. ఈరోజు ఆకస్మికంగా మన తెనాలి ప్రాంతంలో మరి పర్టికులర్గా బస్టాండ్ ఏరియాలో ఒకే వ్యక్తి దగ్గర సిలిండర్స్ బిజినెస్ జరుగుతోంది అనేది ఒక సమాచారం ఇంటెల్ వచ్చింది. అందులో భాగంగానే ఒక 1 అవర్ పాటు అక్కడ రెక్కీ నిర్వహించి అబ్జర్వ్ చేసిన తర్వాత అర్థమైంది ఏంటంటే అక్కడ ఒక వ్యక్తి పర్టికులర్గా ఇట్లాగా డొమెస్టిక్ సిలిండర్స్ని, ఎవరైతే ప్రజలకు ఉపయోగించుకునే సిలిండర్స్ని బిజినెస్ చేస్తున్నట్టు గమనించాం. మరి ఆకస్మికంగా తనిఖీలు చేసాం సరౌండింగ్ ప్రాంతాల్లో. అక్కడే మరి ముఖ్యంగా బస్టాండ్ దగ్గరే 27 సిలిండర్లు దొరికాయి. అట్లాగే అక్కడి నుంచి రాబడిన సమాచారం మేరకు పాండురంగపేటలో కూడా ఒక గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్లో విజిట్ చేస్తే మరి ఒకే చోట ఒకే ఇంట్లో 18 సిలిండర్లు దొరికాయి. అందులో 11 డొమెస్టిక్ ఉన్నాయి, 7 కమర్షియల్ ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే ఈ కమర్షియల్, డొమెస్టిక్ ఇవన్నీ కలిపి ఒకే ఇంట్లో మరి అన్ని దొరికాయి అంటే దీన్ని ఇంకో రూపంలో కూడా చూడాలి మనం. ఒకటి, ప్రజలు వాడవలసిన డొమెస్టిక్ సిలిండర్ని బిజినెస్ చేయడం చట్టరీత్యా నేరం. ఏదైనా షాప్లో ఉంటే కమర్షియల్ సిలిండర్స్ ఇప్పుడు బాగానే దొరుకుతున్నాయి, వాటిని వాడుకోవచ్చు. 2, ఒకే ఇంట్లో దొరకడం వల్ల ఏదైనా కనుక ప్రమాదం జరిగితే, మరి ఈ మధ్య కూడా మనం ఆటోనగర్ కానీ చాలా ప్రాంతాల్లో గమనించాం, చిన్న ప్రమాదం జరిగినా పెద్దగా అందరం ఇబ్బంది పడిన సందర్భం ఉంది. మరి ఒకే ఇంట్లో 20 సిలిండర్లు ఉండి మరి అక్కడ ఏదైనా ఇబ్బంది జరిగే అవకాశం ఉంది అనిపించింది. అతను అడిగితే ఏం చెప్పాడంటే నేను తాకట్టు పెట్టుకుని బిజినెస్ చేస్తానని చెప్పాడు. సిలిండర్స్, ఎక్స్ప్లోజివ్స్ని ఒకే చోట నిల్వ చేయడం కూడా నేరమే. ఇదంతా ఏదైతే ఇప్పుడు మేము మొత్తం 45 సిలిండర్లు ఈరోజు పట్టుకోవడం జరిగింది.